హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి టెంపరీ మరియు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు, అదేవిధంగా ఎవరైతే నాన్ యూనిఫామ్డ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప మంచి ఇది స్కీమ్ అన్నట్టే. ఏంటంటే ప్రమాద బీమా. తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులతో టైఅప్ అవి ఏదైతే ఉద్యోగులు కానీ, అంటే ఏ రకమైన ఉద్యోగులైనా, అంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ స్కేల్తో సంబంధం లేకుండా వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కావచ్చు, లేదా టెంపరీ వర్కర్స్, అంటే జిహెచ్ఎంసీలో టెంపరీగా వర్కర్లు పనిచేస్తుంటారు కొంతమంది, వాళ్ళు కూడా టెంపరీ వర్కర్లు అంటారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో టెంపరీ వర్కర్లకు పనిచేస్తానికి తీసుకొస్తుంటారు, వాళ్ళు కూడా టెంపరీ వర్కర్లుగా పనిచేస్తారు. అదేవిధంగా టీచర్ ఉద్యోగస్తులు, వీళ్ళందరికీ కూడా ఒక ప్రమాదవశత్తు బీమా అనే ప్రమాద బీమా గురించి ఒక స్కీమ్ని ప్రవేశపెడుతుంది. అది కాక అమలైతే అన్ని బ్యాంకులు కూడా ఇవ్వట్లేదండి, అవి ప్రభుత్వాలు అది ఇచ్చేది. ప్రభుత్వం టైఅప్ అయి బ్యాంకులతో ఇప్పిస్తుంటుంది. అప్పుడు ఏ బ్యాంకులో మీకు అకౌంట్ తింటే ఆ బెనిఫిట్ వస్తుంది అనేది చాలామందికి తెలియదు. మీరు ముందస్తు అది కాక ఒకలా స్కీమ్ అమలైతే మీకు ఎవరికి ఏ బ్యాంకులో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ బ్యాంకులో అకౌంట్ తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుందనే అంశాన్ని తెలుసుకొని ఆ బ్యాంకులో అకౌంట్ మార్చుకోండి. గతంలో కూడా ఈ స్కీమ్ ఉండేది, అది ఓన్లీ పోలీస్ ఉద్యోగస్తులకు ఉండేది. అదేవిధంగా అంటే పిఎస్పి అకౌంట్ తీసుకున్నారు. పిఎస్పి అకౌంట్ 25,000 కంటే జీతం తక్కువ ఉన్న వారికి, పోలీస్ సర్వీస్ ప్యాకేజ్ 25,000 కంటే తక్కువ ఉన్న వారికి కేవలం అది సిల్వర్ అని, ఆ పైన ఉంటే గోల్డ్ అని, ఆ తర్వాత ప్లాటినం అని, ఇలా అంటే డైమండ్ అని, ఇట్లా స్కేల్ని బట్టి ఆ బెనిఫిట్స్ కూడా అదే విధంగా ఉండేది. ఎస్బీఐలో ఉండేది, బీఓబీలో ఉండేది, హెచ్డిఎఫ్సిలో ఉండేది. అదేవిధంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారికి, అంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, టెంపరీ జాబ్ పనిచేసే ప్రతి ఒక్కరికి ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. కానీ అన్ని బ్యాంకులలో కాదండి, ఇది కొన్ని బ్యాంకులలోనే ప్రస్తుతం అమల్లో ఉంది. అది ఏవేవి బ్యాంకులు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎస్బీఐలో ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది, ఫెడరల్ బ్యాంకులో ఉంది, అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది, ఆ బ్యాంకులో ఉంది. ఇక మీరు తెలుసుకున్నట్టు ఐసిఐసిలో కానీ, హెచ్డిఎఫ్సిలో కానీ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంది. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి మెన్షన్ చేయట్లేదు. ముందస్తు ఇంకేమైనా చర్య జరిగి ప్రభుత్వం కనుక ఈ స్కీమ్ని తీసుకొస్తే వాళ్ళు అప్రమత్తమై మా దాంట్లో ఉన్న అకౌంటర్లు అందరూ వేరే బ్యాంకుకు చేంజ్ అవుతున్నారన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఏమైనా ప్రవేశపెడితే పెట్టవచ్చు. ప్రస్తుతం ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా, అంటే వాస్తవానికి ఇక్కడ చాలా మందికి డౌట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎంఎన్సీ కంపెనీలలో పనిచేసే వాళ్ళు ఈ స్కీమ్ కిందకి వర్తిస్తుంటారా అంటే, యాక్చువల్లీ ఎంఎన్సీ కంపెనీలలో పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసేవారు, మీ కంపెనీ మీ ప్రాజెక్ట్ కంపెనీ మీరు ఏదైతే పనిచేస్తారో ఆ కంపెనీలు ఏ బ్యాంకుతో టైఅప్ అయ్యి కొన్ని కంపెనీలలో ఆల్రెడీ అడుగుతారండి, ఏమని మా కోటక్ మహీంద్రాలో మీకు అకౌంట్ ఉండాలని చెప్తారు. వాళ్ళకి అక్కడ మాత్రం బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బ్యాంకు వాళ్ళతోటి టైఅప్ అవుతుంది. సో అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ ప్రస్తుతానికి 4 బ్యాంకులతోటి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి టైఅప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అంటే ఆ స్కీమ్ ఇంకా అమలు కాలేదు కాబట్టి, అమలైతే హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, యాక్సిస్ కానీ మేబీ జరగవచ్చునేమో, అది ఆశిద్దాం. ప్రస్తుతం ఈ బ్యాంకులు ఏదైతే ఎస్బీఐ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, మెయిన్ ఈ 2 బ్యాంకుల గురించి చర్చించుకుందాం. అవి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తున్నాయి అనే ఒక అంశానికి వస్తే, అవి శాలరీ ప్యాకేజ్ని బట్టండి. శాలరీ ప్యాకేజ్ మీ అదే ఎస్బీఐలో గవర్నమెంట్ ఆల్ ఎంప్లాయీస్కి యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు 1 CR ఇచ్చే ఫెసిలిటీస్ ఎప్పటి నుంచో ఉన్నది, ప్రస్తుతం అదే అమల్లో ఉంది. అదేవిధంగా టెంపరీ అంటే మామూలుగా పాక్షికంగా కాకుండా డిసేబుల్డ్, పర్మనెంట్ డిసేబుల్డ్ ఉంటాయి. అంటే ఆ పర్మనెంట్ డిసేబుల్డ్ అంటే ఏంటంటే యాక్చువల్లీ అంగవైకల్యం, 2 చేతులు పోవడం కానీ, కాళ్ళు పోవడం కానీ, ఇట్లాంటివి జరిగితే, కాళ్ళు పోవడం, చేతులు పోవడం, కళ్ళు పోవడం, ఇట్లాంటివి జరిగితే దానికి మాత్రం 1 CR ఇస్తుంది. అదే టెంపరీ అంటే మామూలుగా వేళ్ళు పోవడం, పాక్షికంగా వేళ్ళు పోవడం, చెవులు వినపడకుండా అంటే ఉంటాయి కానీ అవి కొంచెం పనిచేయవు. ఇప్పుడు వేళ్ళు పోతే, చెవులు కూడా పనిచేయకపో, ఒకటి ఉండి ఒకటి డిసేబుల్, అంటే దాని క్రియాటిన్ బట్టి అది కూడా 1 CR ఇస్తుందండి. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే 25 నుంచి 50,000 జీతం ఉన్న వాళ్ళకి 1 CR, 25 లక్షలు కూడా వస్తాయండి. అది ఎలాగంటే మీరు ఆన్ డ్యూటీలో ఉంటే ₹1,00,00,000 ప్లస్ 25 లక్షలు యాడ్ చేసుకోవచ్చు. అదే డెత్ కేసెస్ కాకుండా ఏమంటారు డిజబిలిటీ వచ్చిన 1 CR ప్లస్ 25 లక్షలు. అదే పార్షికంగా అంటే మిగతా అంగవైకల్యం ఏర్పడ్డప్పుడు దాని యొక్క సిచ్యువేషన్ బట్టి 25 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఇస్తుందండి.
అదే ఎస్బీఐలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా టెంపరీ అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ కావచ్చు, 25,000 లోపు జీతం ఉన్న వాళ్ళకైతే 30 లక్షలు ఇస్తుంది. మనిషి చనిపోతే 30 లక్షలు వస్తుందండి. వాళ్ళ చేతులు పోయినా కాళ్ళు పోయినా అంటే పర్మనెంట్ డిసేబుల్ వస్తే మాత్రం వాళ్ళకి 30 lakhs ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే మామూలుగా కాళ్ళు చేతులు కాకుండా వేళ్ళు పోయి, ఫింగర్స్ పోయి, చెవులు వినపడకుండా పోవడం, ఒక కన్ను పోయి ఒక కన్ను ఉండేదంటే అట్లాంటి వాటికి మాత్రం 15 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది. అదే 25,000 స్కేల్ పైన ఉన్న వాళ్ళకి 25,000 స్కేల్ పైన ఉన్న వాళ్ళకి డిసేబుల్డ్ ఉన్న డెత్ అయినా 50 లక్షలు ఇస్తుంది. అదే మనిషికి తాత్కాలికంగా టెంపరీ డిజేబిలిటీ వస్తే మాత్రం 25 లక్షలు మాత్రమే ఇస్తుంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా చూసుకున్నట్లయితే 50,000 వరకు జీతం, 50,000 వరకు ఏ జీతం ఉన్నా 50,000 వరకు ఉన్న వారికి 20 లక్షలు మాత్రమే ఇస్తుంది. వాళ్ళకి అదే డిసబిలిటీ వస్తే మాత్రం నాట్ అప్లికేబుల్ అండి, అదేమి అప్లికేబుల్ కావట్లేదు. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్లో వస్తే 2 లక్షలు ఇట్లా అంటే మనిషి చనిపోతే 2 లక్షలు, 10 లక్షలు ఈ విధంగా ఉన్నాయండి. మామూలుగా ఫెడరల్ బ్యాంకులో ఆ విధంగా ఉన్నాయి. మిగతా బ్యాంకులో ఏ బ్యాంకు కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇవ్వడం లేదు. సో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే, మీకు ఈ బెనిఫిట్స్ అవ్వాలనుకుంటే, గవర్నమెంట్ ఈ స్కీమ్ అమలు పరిస్తే మీకు ఏదైతే బ్యాంకులలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయో చూసుకొని అక్కడ బ్యాంక్ అకౌంట్లో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా మీరు ఈ బెనిఫిట్స్ని పొందొచ్చు. అదేవిధంగా చాలామందికి తెలియని అంశం ఏంటంటే, ఈ మధ్యన అందరూ ఫోన్పే, పేటిఎం లేకపోతే ఇలాంటి అంటే ఈజీ మనీ ట్రాన్స్ఫర్ చేయడం అలవాటు పడ్డారు. దయచేసి నేను ప్రతి ఒక్కరికి చెప్పే అంశం ఏంటంటే, మీరు ఈజీ మనీ సెండ్ చేయడంని ఆపేసి ఫస్ట్ దాన్ని ఫర్ మంత్లీ 2 times కానీ వీక్లీ 1 time కానీ మీరు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయడం ద్వారా, మీరు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీస్తే ఆ మధ్య కాలంలో అంటే సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీరు 1 month పీరియడ్లో మీరు ఏటీఎం కార్డు యూజ్ చేసి యాక్సిడెంటల్ డెత్ కేసెస్ అయినప్పుడు ఆ ఏటీఎం కార్డు యూజ్ చేసినందుకు గాను మీకు 1,00,000 నుంచి 3 లక్షలు ఏ బ్యాంకులలో ఆ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందండి. ఎవరైతే ఈ విషయాన్ని తెలియకపోతే తెలుసుకోండి దయచేసి. మీ ఎస్బీఐ వాళ్ళైతే 1,50,000 నుండి 3 లక్షల రూపాయలు ఇస్తుంది. హెచ్డిఎఫ్సి అయితే 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఐసిఐసి అయితే 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఈ విషయాన్ని తెలియకపోతే ఎవరికైనా